హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం చిన్ని సీరియల్ కథ అయితే ముగింపయిందా అంటే యెస్ అనే సంకేతాలయితే ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే 6 పీఎం స్లాట్‌లో సీరియల్స్ అనేటివి చానా డేంజర్ జోన్‌లో ఉన్నాయని మనం లాస్ట్ ఇయర్ 1 ½ ఇయర్ నుంచి అయితే చూస్తున్నాం కదా! ఇప్పుడు కూడా చిన్ని సీరియల్ అయితే డేంజర్ జోన్‌లోనే ఉంటుంది. అలాగే హ్యాపీ బర్త్‌డే రక్ష గారు, అలాగే వసుధర గారు, చిన్ని గారు హ్యాపీ బర్త్‌డే మేడం. మీరు ఇలాంటి బర్త్‌డేలు మరిన్ని జరుపుకొని మరింత సక్సెస్‌ఫుల్ స్టోరీస్‌తో మా ముందరకొచ్చి అలరించాలని మేమైతే కోరుకుంటున్నాము. అలాగే మన యష్మి గారైతే ఔట్ అయిపోయారు చిన్ని సీరియల్ నుంచి. అసలు యష్మి గారు ఎందుకు సైడ్ క్యారెక్టర్‌లు మాత్రమే చేస్తా ఉంటరు? అంటే ఫుల్ లెంత్ రోల్స్ ఎందుకు చేయలేకపోతా ఉంటరు? అనే దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అసలు ఎందుకు ముగింపు? యష్మి గారు ఎందుకెళ్ళిపోయారు? అలాగే ఎందుకు రక్ష గారిని అంటే మన వసుధర గారిని ఎందుకు హీరోయిన్‌గా తీసుకున్నారు? అసలు ఏం జరిగింది ఈ వారం దినాల్లో అనేది మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యష్మి గారి గురించి మాట్లాడదాం. యష్మి గారు బామ్మ సత్యభామ అనే రోల్‌లో అయితే పోలీస్ ఆఫీసర్‌గా అయితే వచ్చారు. పోలీస్ ఆఫీసర్‌గా ఇదే విధంగా నిఖిల్ కూడా వచ్చాడు. అంటే మన 'బిగ్ బాస్' సీజన్ 7 విన్నరు సీజన్ 8 విన్నరు నిఖిల్ గారు కూడా వచ్చారు. నిఖిల్ వచ్చిన తర్వాత అక్కడ కూడా అర్ధాంతరంగా అసలు అన్‌వాంటెడ్‌గా అంటే కావేరి గారు నిజమైన కావేరీనా? లేకపోతే డూప్లికేట్ కావేరీనా? అని తెలుసుకుందాం అనేసి అయితే వచ్చారు. అర్ధాంతరంగా అయితే వాళ్ళని పంపించేస్తారు. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అంటే అక్కడ హీరోయిన్ వచ్చిన తర్వాత కనీసం ఒక 3, 4 రోజులన్నా వాళ్ళిద్దరిని కాంబినేషన్ పెట్టి స్టోరీ లాగింటే కొంచెం బూస్టప్ అయితే వచ్చిండేది. కానీ ఈ విధంగా కాకుండా అమౌంట్ ఎక్కువైపోతా ఉంది అనేసి వాళ్ళైతే తూతు మంత్రంగా 2, 3 ఎపిసోడ్‌లు 2, 3 రోజులు షూటింగ్ చేపించి మన యష్మి గారినైతే పంపించేసారు ఇంటికి. అలాగే పర్టిక్యులర్‌గా రక్ష గారు రావడానికి కారణం ఏమంటే ప్రొడక్షన్ హౌస్ అయితే మారింది. ప్రొడక్షన్ హౌస్ మారిన తర్వాత అక్కడ పాత హీరోయిన్ ఏదో పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే వెళ్ళిపోయిందని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల వెళ్ళిపోతే ఇక్కడ 3 నెలల నుంచి 4 నెలల మధ్యలోనే చిన్ని సీరియల్ అయితే ఎండ్ కాబోతుంది కాబట్టి ఈ కొత్త హీరోయిన్ తీసుకొస్తే మళ్ళీ ఖచ్చితంగా ఆ హీరోయిన్‌కి కెరీర్ ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ఓల్డ్ యాక్టర్స్‌ని అయితే మళ్ళీ తీసుకొచ్చామంటే ఇప్పుడు పాతోళ్ళు వస్తారు. గుప్పుడంత ఫ్యాన్స్ వస్తారు. అలాగే చిన్ని సీరియల్ ఫ్యాన్ బేస్ ఉండేవాళ్ళు వస్తారు కాబట్టి 6 పీఎంలో అయితే ఎలాగోలా లాక్కొని వచ్చేయచ్చు అనేసి మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. అలాగే చిన్ని అని అందరికీ తెలిసిపోయింది. మధునే చిన్ని అనేసి మ్యాడీకి తెలిసిపోయిందంటే ఇంక స్టోరీ ఏమి లేదు కాబట్టి దాన్నే చాంతాడేసి లాగుతా ఉంటారు కాబట్టి ఇంకా చాంతాడేసి లాగేది అన్ని రోజులు లాగుతారు. అందుకోసం అనేసి మ్యాడీనే చిన్ని అని కొన్ని రోజులు తెలిపేసిన తర్వాత అలాగే వాళ్ళ అమ్మగారిని చిన్ని వాళ్ళ అమ్మగారినో చంపారు. అలాగే మన మ్యాడీ వాళ్ళ అమ్మగారినో చంపారు. ఏమనేసి మొత్తం రాబట్టేసి ఆ మినిస్టర్ ఉన్నారు. మన మ్యాడీ వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా! వాళ్ళనైతే జైలుకి పంపించేసి సీరియల్‌ని అయితే సుఖాంతం చేయాలనేసి వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తా ఉంటారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. అలాగే రక్ష గారిని ఎందుకు తీసుకున్నారు అనేసి మీకు యష్మి గారు ఎందుకు ఫుల్ లెంత్ రోల్ చేయట్లేదు, ఈ విధంగా గెస్ట్ అపియరెన్సే చేస్తా ఉంటారంటే యష్మి గారికి తగ్గ క్యారెక్టర్ అంటే వాళ్ళంతా పెద్ద ఫేమ్ అయిపోయారు. ఆ ఫేమ్ అయిపోవడం వల్ల వాళ్ళకి అవకాశాలనేవి చాలా తక్కువొస్తాయి. ఎందుకంటే రెమ్యునరేషన్ ఎక్కువైపోయింది. అలాగే వాళ్ళు విలన్ దగ్గర ఎలా ఉండాలంటే అణిగిమణిగి ఉండాలి. ఒక లో క్లాస్‌లోగా ఉండాలి. అందుకోసం అనేసి వాళ్ళకైతే ఎందుకులే యాక్టింగ్ మనకనేసి గమ్మునయిపోయింటారు. వాళ్ళకి ఔట్ సైడ్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి సీరియల్స్ కాకుండా ఔట్ సైడ్‌కైతే వెళ్ళిపోతా ఉంటారు. మనకు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం. థాంక్ యూ సో మచ్.